श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। श्री पूर्णबोधगुरुतीर्थपयोब्धिपारा कामारिमाच्च विषमाच्च शिरस्पृशन्ति पूर्वोत्तरामिततरङ्गचरत्सुहंसा देवालिसेवितपराङ्घ्रिपयोजलग्ना जीवेशभेदगुणपूर्तिजगत्सु सत्त्वनीचोच्चभावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापतिगिलैर्गुरुराघवेन्द्रवाग्देवता सरिदमुं विमलीकरोतु। నిన్నటి రోజున మన రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠమునందు ఈ రెండు శ్లోకముల యొక్క విశేషమైనటువంటి అర్థాన్ని చెప్పుకోవటం జరిగింది. ఈరోజు శ్రీరాఘవేంద్ర సకల ప్రదాత స్వపాదకంజద్వయ భక్తి మధ్య అఘాద్రి సంభేదన దృష్టి వజ్రక్షమా సురేంద్రో అవతు మాం సదాయం. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చెప్పుకుందాం. మొదట పదచ్ఛేదం. శ్రీ రాఘవేంద్ర సకల ప్రదాత స్వపాదకంజద్వయభక్తి మధ్య అఘాద్రి సంభేదన దృష్టి వజ్ర క్షమాసురేంద్ర అవతు మాం సదా అయం అని పదచ్ఛేదం. ఇక ప్రతిపదార్థం చూద్దాం. స్వపాదకంజద్వయభక్తి మధ్య. మళ్ళీ ఈ పదాన్ని మనము పదచ్ఛేదం చేసుకుంటే స్వ పాద కంజ ద్వయ భక్తి మధ్య. స్వ అంటే తమ పాదములనేటటువంటి కంజ కమలముల ద్వయ రెండింటి యందు భక్తి మధ్య భక్తి ఉన్నటువంటి వారికి అంటే రాఘవేంద్ర స్వాముల వారి పాద కమలద్వయమునందు భక్తి కలిగినటువంటి వారికి సకల ప్రదాత సకల అన్ని అభీష్ట ఫలములను ప్రదాత ఇచ్చేటటువంటి అఘాద్రి సంభేదన దృష్టి వజ్ర. మళ్ళీ ఈ పదాన్ని పదచ్ఛేదం చేసుకుంటే అఘ అద్రి సంభేదన దృష్టి వజ్ర. అఘ పాపములనేడి అద్రి పర్వతముల సంభేదన పుడి పుడిగా చేసేటటువంటి విషయమునందు దృష్టి వజ్ర దర్శనమనేటటువంటి వజ్రాయుధము ఉన్నటువంటి క్షమాసురేంద్ర క్షమాసుర ఇంద్ర. క్షమాసుర అంటే భూలోకములో దేవతలుగా అంటే భూసురులుగా పిలవబడేటటువంటి బ్రాహ్మణుల ఇంద్ర అంటే బ్రాహ్మణుల యజమానిగా ఉన్నటువంటి అయం శ్రీ రాఘవేంద్ర. అయం అంటే ఈ ప్రసిద్ధులైనటువంటి శ్రీ రాఘవేంద్ర తీర్థులు మాం నన్ను సదా ఎప్పుడు అవతు
కాపాడుగాక అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యము. శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి పాదములను కమలములతో పోలుస్తూ ఉన్నారు. కమలములందు భ్రమరములు తేనె కొరకు ఎప్పుడూ ఆ కమలమునందే ఆసక్తమై అక్కడే తిరుగుతూ ఉంటుంది భ్రమరము. అదేవిధంగా రాఘవేంద్ర స్వాముల వారి భక్తులు రాఘవేంద్ర స్వాముల వారి పాదమనేటటువంటి కమలములందే ఆసక్తులై రాఘవేంద్ర స్వాముల వారి పాదములను సదా స్మరిస్తూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు. ఇటువంటి భక్తులకు సకల విధములైనటువంటి ఐహిక ఆముష్మిక ఇష్టార్థములను ఇచ్చేటటువంటి వారు గురు సార్వభౌములు శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు. భూసురులైనటువంటి బ్రాహ్మణులకు ఇంద్రులు అంటే యజమాని, శ్రేష్ఠులు. అంతేకాకుండా పాపమనేటటువంటి పర్వతములను పుడి చెయ్యటానికి, నాశం చెయ్యటానికి రాఘవేంద్ర స్వాముల వారి దృష్టి వజ్రాయుధము వలె ఉన్నది. అటువంటి పాప పర్వతములను పగలగొట్టేటటువంటి నూరుగా పొడిగా చేసేటటువంటి వారి దృష్టి మన మీద పడని అని చెబుతూ ఉన్నారు. చెబుతూ అటువంటి రాఘవేంద్ర స్వాముల వారు, బ్రాహ్మణ శ్రేష్ఠులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారు నన్ను ఎప్పుడు ఎల్లప్పుడూ కాపాడుగాక అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. శ్రీ రాఘవేంద్ర సకల ప్రదాత అంటూ ఉన్నారు. రాఘవేంద్ర స్వాముల వారు అన్నీ ఇచ్చేటటువంటి వారు. తమ భక్తులు ఏమి కోరితే అవన్నీ ఇచ్చేటటువంటి సకల ప్రదాతలు. అంతేకాకుండా ముందు అపేక్షిత ప్రదాతాన్యో రాఘవేంద్రాన్న విద్యతే, ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః ఇత్యష్టాక్షర మంత్రతః జపితాత్ భావితాత్ నిత్యం ఇష్టార్థాః స్యుః న సంశయః. శ్రీ రాఘవేంద్రాయ నమః అనేటటువంటి అష్టాక్షర మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము 108 మార్లు జపిస్తారో వారు కోరినటువంటి అభీష్టములన్నీ నెరవేరుతాయి. ఇందులో సంశయము లేదు. అపేక్షిత ప్రదాతాన్యో రాఘవేంద్రాన్న విద్యతే. రాఘవేంద్ర స్వాముల వారి భక్తులు అపేక్షించినటువంటి అన్నింటినీ ఇచ్చేటటువంటి వారు. అటువంటి వారు ఎవరు రాఘవేంద్ర స్వాముల వారికి సమానమైనటువంటి వారు లేరు అని అనేకములు వస్తాయి ముందు స్తోత్రంలో. అంటే రాఘవేంద్ర స్వాముల వారు సకల ప్రదాతలు. అందుకే అన్నారు సత్యధర్మరతాయచ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేను, భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అని అన్నారు. రాఘవేంద్ర స్వాములు కలియుగ కామధేనువు కల్పవృక్షం ఎందుకయ్యారు? దానికి కారణం ఏమిటి? దాని నేపథ్యం ఏమిటి అనేటటువంటి విషయాలను ముందు ఇంకా సందర్భాలలో దాన్ని విస్తారంగా విశదంగా చెప్పటం జరుగుతుంది. ఇక్కడ ఇంద్రుని యొక్క వజ్రాయుధము పర్వతములను పొడిగా చేసేటటువంటిది, పర్వతములను నాశం చేసేటటువంటిది. అందుకే ఇక్కడ దానిని రాఘవేంద్ర స్వాముల వారి యొక్క దృష్టిని వజ్రాయుధముతో పోలుస్తూ ఉన్నారు. వజ్రాయుధము పర్వతములను నాశం చేస్తే మన పాపములనేటటువంటి పర్వతములను రాఘవేంద్ర స్వాముల వారి దృష్టి అనేటటువంటి వజ్రాయుధము నాశము చేస్తూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. అటువంటి రాఘవేంద్ర స్వాముల వారు నన్ను ఎల్లప్పుడూ కాపాడుగాక. అవతుమాం సదా అయం. ఈ రాఘవేంద్ర స్వాముల వారు, ఇటువంటి రాఘవేంద్ర స్వాముల వారు నన్ను
సదా రక్షించుగాక అని చెబుతూ ఉన్నారు. ఇక ముందటి శ్లోకానికి వస్తే, శ్రీరాఘవేంద్రో హరిపాదకంజ నిషేవణాల్లబ్ధ సమస్త సంపతు దేవస్వభావో దివిజద్రుమోయమిష్టప్రదో మే సతతం సభూయాత్. పదచ్ఛేదం. శ్రీరాఘవేంద్ర హరిపాదకంజ నిషేవణాత్ లబ్ధ సమస్త సంపత్ దేవస్వభావ దివిజద్రుమ ఇష్టప్రద మే సతతం సహ భూయాత్. ఇక ప్రతిపదార్థం చూద్దాం. హరిపాదకంజ నిషేవణాత్ పెద్ద పదం. మళ్ళీ దీనిని పదచ్ఛేదం చేసుకుంటే హరి పాద కంజ నిషేవణాత్. హరి నరహరి రూపి అయినటువంటి నరసింహ రూపి అయినటువంటి భగవంతుని పాదములనే కంజ కమలముల మరియు దేవలోకంలో ఉండేటటువంటి పద్మము అనేటటువంటి నిధి యొక్క నిషేవణాత్ నిరంతరమైనటువంటి సేవ చేత, అంటే నరసింహరూపి భగవంతుని పాదమనేటటువంటి కమల పద్మములను సేవించటం చేత లబ్ధ సమస్త సంపత్. మళ్ళీ దీనిని పదచ్ఛేదం చేసుకుంటే లబ్ధ సమస్త సంపత్. లబ్ధ పొందినటువంటి, సమస్త అంటే మూల రూపము మరియు వెనుక జన్మలలో లేదా అన్ని విధములైనటువంటి, సమస్తము అన్ని విధములైనటువంటి సంపత్, ఐహిక సంపత్తు పారత్రిక సంపత్తు కలిగినటువంటి దేవస్వభావ అంటే దేవతా స్వభావము ఉన్నటువంటి, అర్థాత్ దేవతాంశ సంభూతులైనటువంటి దివిజ ద్రుమ. దివిజ ప్లస్ ద్రుమ, దివిజ ద్రుమ. దివిజ అంటే దేవతల, ద్రుమ అంటే చెట్టు. మందార పారిజాతము మొదలైనటువంటి భక్తాభీష్టములను నెరవేర్చేటటువంటి దేవ వృక్షముల వలె ఉన్నటువంటి సోయం సహా అయం అత్యంత ప్రసిద్ధమైనటువంటి ఈ రాఘవేంద్ర శ్రీరాఘవేంద్ర శ్రీరాఘవేంద్ర గురు సార్వభౌములు సతతం ఎల్లప్పుడూ మే నాకు ఇష్టప్రద, ఇష్ట అంటే ఇష్టమైనటువంటి ఫలములను, ప్రద ఇచ్చేటటువంటి వారు, భూయాత్ అగుకాక అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యము చూస్తే లోకమునందు అంటే నరహరి రూపి అయినటువంటి నరసింహరూపి భగవంతుని పాద కమలములందు కమల పద్మమనేటటువంటి నిరంతరమైనటువంటి సేవ చేత రాఘవేంద్ర సార్వభౌముల వారు సకల విధములైనటువంటి సంపదను పొందినటువంటి వారు, దేవతా స్వభావము కలిగినటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారు, దైవాంశ సంభూతులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారు, దేవతాలోకంలో ఉన్నటువంటి మందారము పారిజాతము మొదలైనటువంటి కల్ప వృక్షముల వలె ఉన్నటువంటి వారు, అటువంటి ప్రసిద్ధమైనటువంటి ఈ శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు ఎల్లప్పుడూ నాకు ఇష్ట ఫలములను ఇచ్చేటటువంటి వారు అగుగాక అని తాత్పర్యం. ఇక్కడ రాఘవేంద్ర స్వాముల వారి ఎటువంటి వారు అని మనకు చెబుతూ ఉన్నారు. హరిపాదకంజ నిషేవణాత్ అంటే ఎల్లప్పుడూ భగవంతుని పాద కమలములను సేవించేటటువంటి అత్యంత పరమ భగవద్భక్తులు రాఘవేంద్ర స్వాముల వారు. ఎటువంటి అంటే రాఘవేంద్ర స్వాముల వారు భగవంతుని యందు వాని పాద కమలములనే ఎప్పుడూ స్మరిస్తూ ఉంటారు.
పురంధరదాసుల వారు చెప్పినట్లుగా బిడనో నిన్నంఘ్రియ శ్రీనివాస, హే శ్రీనివాస, నీ నీ పాదములను నేను వదలను, ఎప్పుడూ నీ పాదముల సేవను చేస్తూ ఉంటాను. భగవంతుని పాద కమలములను సదా సేవించేటటువంటి వారు, స్మరించేటటువంటి వారు, అర్చించేటటువంటి వారు, పూజించేటటువంటి వారు రాఘవేంద్ర గురు సార్వభౌములు. వాళ్ళు పరమ భగవద్భక్తులు. ఎప్పుడూ భగవంతుని పాదములను సేవించేటటువంటి వారు అయి ఉండి, ఆ భగవంతుని అనుగ్రహం చేత సమస్త సంపదలను కలిగినటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారు. అంటే ఐహిక సంపత్తు, ఆముష్మిక సంపత్తు, లౌకిక సంపత్తు, పారత్రిక సంపత్తు రెండింటినీ కలిగినటువంటి వారు. ఈ సంపద కలిగినటువంటి వారు, ఐహిక ఆముష్మిక సంపత్తు భగవంతుని అనుగ్రహం చేత కలిగినటువంటి వారు హరిపాదకంజని సేవణాత్ లబ్ధ సమస్త సంపత్తు అని చెప్పటం చేత ఎందుకయ్యా అలా చెప్తున్నారు అని అంటే, మనము ఎవరి దగ్గరైనా వెళ్ళి అయ్యా నాకు డబ్బు ఇమ్మని, మనము దానం ఇమ్మని, సహాయం చెయ్యమని అడగాలి అని అంటే వాని దగ్గర ధనవంతుడై ఉండాలి. వాడు శ్రీమంతుడై ఉంటేనే. దరిద్రుని దగ్గరికి వెళ్ళి మనము అడిగితే వాడే దరిద్రుడు. ఇక మనం వాడు మనకేమిస్తాడు అంటే, సంపద కలిగినటువంటి వాని వద్దకు వెళ్ళి నాకు సంపద ఇమ్మని అడిగితే ఇస్తాడు. కానీ మనము దరిద్రులమై ఉండి ఇంకొక దరిద్రుని దగ్గరకు వచ్చి వెళ్ళి అడిగితే ఏమిస్తాడు? జోగి రాల్చుకుంటే బూడిద రాలినట్లుగా. కాబట్టి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు భగవంతుని పాదకమలములందున్నటువంటి భక్తి చేత, భగవంతుని అనుగ్రహము చేత సకల విధములైనటువంటి సంపదను కలిగినటువంటి శ్రీమంతులు రాఘవేంద్ర స్వాముల వారు. సదా భగవంతుని పాదకమలములందు భక్తి కలగటము అంటే ఆ గుణం ఉండాలి, ఆ స్వభావం ఉండాలి. అంటే కారణం చెబుతూ ఉన్నారు. దేవస్వభావ, దేవతా స్వభావము కలిగినటువంటి వారు. సదా భగవంతుని పాదకమలములందు భక్తి కలగాలి అంటే రాక్షసులకు కాదు, దేవతలకే సాధ్యము. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, దుర్యోధనుడు ఎప్పుడూ భగవంతుని ద్వేషిస్తారే కానీ భగవంతుని యందు భక్తి చెయ్యరు. ఆ భగవంతుని పాదకమలములందు సదా భక్తి చెయ్యాలి అంటే దేవతా స్వభావము ఉంటే కానీ, దేవస్వభావ, దేవతా స్వభావం ఉంటే కానీ, దైవాంశ సంభూతులు, దేవతాంశ సంభూతులు అయితే కానీ భగవంతుని పాదకమలములందు భక్తి చెయ్యలేరు. వాళ్ళు దేవస్వభావులు కాబట్టి, దేవతాంశ సంభూతులు కాబట్టి రాఘవేంద్ర స్వాముల వారు సదా భగవంతుని యందు భక్తి చేసి సకల ఐశ్వర్యములను, సకల విధములైనటువంటి ఐశ్వర్యములను కలిగినటువంటి వారు. కాబట్టి దివిజద్రుమ, దేవలోకంలో కోరినటువంటివి ఇచ్చేటటువంటి కల్పవృక్షములైనటువంటి మందార కల్పవృక్షము, మళ్ళీ పారిజాత కల్పవృక్షము వలె వాళ్ళు భక్తులు కోరినటువంటి ఇవ్వగలుగుతూ ఉన్నారు. అన్ని సకల సంపదలను కలిగి ఉండటం చేత. అటువంటి రాఘవేంద్ర స్వాముల వారు అందుకే అన్నారు, భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఇటువంటి రాఘవేంద్ర స్వాముల వారు సతతం ఎప్పుడూ నాకు నేను కోరినటువంటివి ఇచ్చేటటువంటి వారు అగుగాక అంటూ ఉన్నారు. అంటే నా మీద కరుణ చూపి వారి పాదకమలములను నేను ఆశ్రయిస్తే, వారిని శరణు వేడితే వారు నా మీద దయ చూపి నేను కోరినటువంటి ఇష్టప్రద భూయాత్, నేను కోరినటువంటివి ఇచ్చేటటువంటి వారు అగుగాక, ఇవ్వుగాక అని అంటూ ఉన్నారు. ఇక్కడ ఇది ఈ శ్లోకానికి ఒక తాత్పర్యం. అయితే ఇక్కడ దేవస్వభావ, రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు
దేవతా స్వభావము కలిగినటువంటి వారు, దేవతాంశ సంభూతులు అని ఆ ఒక్క మాట దేవస్వభావ అని చెబుతూ ఉన్నది. ఈ దేవస్వభావ అనేటటువంటి పదము ఇక్కడ ఎందుకు అప్పణాచార్యుల వారు వేశారు, దాని నేపథ్యం ఏమిటి అనేటటువంటి వివరణను కొద్దిగా విస్తారంగా విశదంగా ఇవ్వాలి. కాబట్టి మనము రేపటి పాఠమునందు దేవస్వభావ అనేటటువంటి పదము యొక్క వైశిష్ట్యము, ఆ పదములో ఉన్నటువంటి మర్మార్థము ఏమిటి చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.